అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 17వ తారీఖు నవంబర్ నెల నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకుందాం. ఈ వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే రోహిణి నక్షత్రం నుంచి మఖా నక్షత్రం వరకు, విధియ తిథి నుంచి అష్టమి తిథి వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ఈ వారంలో గ్రహాల స్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్య బుధ గ్రహాలు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీన రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు సింహరాశి రోహిణి నక్షత్రం అంటే వృషభ రాశి నుంచి మొదలుకొని సింహరాశి వరకు ప్రయాణిస్తున్నారండి. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనం ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకొని, ఈ సూర్యుడు మనకి ఈ వారం మారుతున్నాడు. ఆ మారటం కూడా వృశ్చిక రాశిలోకి మారాడు. దాని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయని తెలుసుకుంటూ thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. జాతకం తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు పంపించి 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను ఏ సమస్యకైనా సరే. అలాగే దానికి తగినటువంటి గురుదక్షిణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 17వ తారీఖు నవంబర్ నుంచి 21వ తారీఖు నవంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ధనుసు రాశికి అత్యంత అదృష్టాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. అటువంటి సూర్యుడు ఇప్పుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి రావటం చాలా పెద్ద మార్పు అనేది ధనుసు రాశి వాళ్ళకు కనపడతా ఉంది. తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవటం, తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు, మామగారి నుంచి రావాల్సిన ఆస్తులు కాస్త ఇబ్బందుల్లో ఆగిపోవటం, అదృష్టం ఏదైతే మనం ఎప్పుడో అనుకుంటామో ఆ అదృష్టం రాకపోవటం అనేకాలుగా ఇవి జరుగుతూ ఉంటాయి. మరి ఈ అదృష్టాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్ని చేయాలి, నాన్నగారు బాగుండాలి అన్ని అనుకుంటే నేను చెప్పిన పరిష్కారం చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా చికాకులు ఎక్కువగా ఉండే అవకాశాలే ఉన్నాయి. అనుకున్న పనులు నెమ్మదిగా సాగడం మీకు చికాకులు తెలిపిస్తుంది. అయినా కూడా మీ స్వభావం ప్రశాంతంగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, ఏకాంతాన్ని ఇష్టపడతారు మీరు. కాబట్టి శాంతంగా ఉండండి, అదృష్టం కలిసి వస్తుంది, మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. యోగా, మెడిటేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారని ధనుసు రాశి వాళ్ళకి నేను నిజంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో పురోగతి ఉంది, మానసిక ధైర్యం చాలా బాగుంది, బంధువుల స్నేహితుల సపోర్ట్ బాగుంది, శత్రువులు మిత్రులయ్యేటువంటి పరిస్థితి కూడా బాగుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు ఏది కొనడానికి సరిగ్గా లేదు. జాతకంలో చూసిన తర్వాత అసలు ఎప్పుడు కొనాలి, ఏ రోజు కొనాలి, ఎలా కొనాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుని కొంటే బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. నన్ను సంప్రదించండి. సంతానం, చదువు, వాళ్ళ విదేశీయానాలు అనుకూలంగా లేవు. అనుకున్న సమయానికి ప్రయాణాలు సుఖవంతంగా లేకపోవడం, అనుకున్న పని నెరవేరక ఇబ్బంది కలిగే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, శత్రువుల మీద కన్నేసి ఉంచాలి, అప్పుల పీడ ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు ఉంటాయి. సాధారణంగా వాటిని తప్పించుకొని ముందుకు వెళ్ళాలి. గొడవల్ని అదే పనిగా పెద్దగా చేసుకోవడం వల్ల ఈ వారం ఏమీ ఉపయోగం లేదు. మానసికంగా కుటుంబ సంతోషాన్ని కోల్పోయే అవకాశాలు తప్ప. పెళ్లి కాని వాళ్ళకి ఇంకా సమయం పడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలవడానికి అనుకూలంగా లేదు. పార్ట్నర్షిప్ లో మీకు అంతగా కలిసి రాదు. అనేక విషయాలు కూడా మనం చెప్పడం జరిగింది. అదృష్టం ఈ వారం బాగా తగ్గిపోయింది. సూర్యుడు ఎప్పుడైతే వృశ్చిక రాశిలోకి రావటం, తండ్రి యొక్క ఆరోగ్యం, పితృదేవతల ఇబ్బందులు అన్ని కలిగి ఉంటాయి. అమావాస్య నాడు పితృతర్పణం ఇవ్వడం చేయటం అస్సలు మర్చిపోవద్దు, తండ్రి లేని వాళ్ళు. ఉద్యోగంలో ఈ వారంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు, సహకారాలు పెద్దగా లభించదు. అయినా మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి. కొత్త ఉద్యోగంలో మారడానికి అనుకూలంగా లేదు. వీసాలు ఏదైనా అప్లై చేసే టైం పడుతుంది. ఇప్పట్లో ఇంటర్వ్యూలకు వెళ్ళడం కానీ, ఉద్యోగం మారాలని అనుకోవడం కానీ చాలా పెద్ద పొరపాటు. ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో అందరికీ చాలా మంచి అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వాళ్ళు వ్యాపారంలో చాలా ముందుకు వెళ్తారు. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు, బ్రేవరీస్ లో ఉన్న వాళ్ళు, అనేక రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ వారంలో ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశాలు ఈ రాశి వాళ్లకు ఉన్నాయి. ధనుసు రాశికి
కనక పుష్యరాగం ధరించటం, చూపుడు వేలికి గురుమంత్రాన్ని 16 సార్లు చదవటం, గురువారం నాడు ఏ విధంగా ధరించాలి, ఎలా చేయాలి, 3 క్యారెట్ల రాయి, సిల్వర్, మేకింగ్ ఛార్జీ, పూజ, ఒరిజినల్ సర్టిఫికెట్, 16 జపాలకు మన దగ్గర లభిస్తాయి. అది ఎలా తీసుకోవాలో తెలియజేస్తాను. 50 పేజీలు మీ జాతకాన్ని PDF చేసి పంపడం, అలాగే మీకు 15 నిమిషాలు జాతకాన్ని రికార్డ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మీ దశ ఏంటి, మీ నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, లగ్నం ఏంటి, ఏం జరుగుతుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని డిస్కస్ చేసి వాటి తగిన నవరత్నాలు సూచించడం జరుగుతుంది. ధనుసు రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేవాడే సూర్యుడు. చాలా మంచి స్నేహితుడు. అలాగే సూర్యుడికి ఈ రాయి వాళ్ళకి అదృష్టం బాగా రావాలంటే మాణిక్యం రాయిని ముందర వెలిగి పెట్టుకోవటం, ఆదివారం నాడు 12:30కి నేను చెప్పిన విధంగా పూజా విధానాలు చేసుకోవటం, అలాగే సూర్యుడి యొక్క మంత్రాలు ఆదిత్య ఉదయం, సూర్యాష్టకం, జపాపుష్ప సంకాశం లాంటి మంత్రాలు జపాలు చేయటం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ దశ అంతర్దశ ఎలా ఉందో చూడండి. జాతకం వరకు సంప్రదించండి. మీకు నేను ఇచ్చిన రత్నాలు ఏ విధంగా ధరించాలో చెప్తాను. ఆ విధంగా ధరించండి. తూచ తప్పకుండా మీకు 7 వారాల్లో కలిగే మంచి ఫలితాలని మీరే చూస్తారు. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ముదురు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఎరుపు రంగు, పింక్ రంగు కలిసి వస్తుంది. నీలం అంతగా కలిసి రాదు, తెలుపు కలిసి రాదు. ఆకుపచ్చ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏ సందేహం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీరు సెలవు మీ గోపాలయ్య.